కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో నాగుల చవితి సందడి నెలకొంది. మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నాగ పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుట్టలో పాలు పోసేందుకు క్యూ లైన్లలో బార్లు తీరారు. నాగుల చవితి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు తెలిపారు. ఆలయాన్ని మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ దంపతులచే పుట్ట వద్ద పూజ జరిగి అనంతరం పంచామృతాభిషేకం జరిగిన పిదప భక్తులను దర్శనానికి వదలటం జరిగింది. ఇప్పటికే సుమారుగా 7-8 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పుట్ట మీదుగా వెళ్లి భక్తులు పుట్టలో పాలు పోసి దర్శనం చేసుకుంటున్నారు. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ల ఏర్పాటు, త్రాగునీరు, చిన్నపిల్లలకు పాలు, మజ్జిగ మొదలైన అన్ని విషయాల్లోనూ కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఉచిత ప్రసాదం, అలాగే లడ్డూ ప్రసాదం, పులిహార ప్రసాదం కూడా అందుబాటులో ఉన్నాయి. మోపిదేవి అంటే అమ్మవారు అనుకుంటారు చాలా మంది. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం చల్లబల్లి శ్రీమంత రాజా యార్లగడ్డ వంశీయ బహద్దూర్లు వారి ఆధ్వర్యంలో వంశపారంపర్య ధర్మకర్తృత్వంలో మా కమిషనర్ గారు అయినటువంటి లీలా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీరామ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారికి పుట్టలో పాలు పోసుకుని దర్శనం చేసుకుని పెడతారు. నాగుల చవితి అంటే నాగమాత యొక్క పుట్టిన రోజు. మానసాదేవని నాగమాత అని ఆ నాగమాత యొక్క పుట్టినరోజు. ఆవిడికి క్షీరం అంటే చాలా ఇష్టం. నాగులకు ఎప్పుడూ క్షీరం అంటే ఇష్టం. ఆ గోక్షీరాలు మంచివి పట్టుకొచ్చి భక్తులందరూ కూడా స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. దేవస్థానం వారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో చక్కగా పంపిస్తూ పసిపిల్లలకు కావాల్సిన క్షీరాలు ప్రసాద వితరణ చేస్తూ అన్నదాన వితరణ కూడా చేస్తూ ఎంతో స్టాఫ్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ